పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం తూర్పుపాలెం అంటే నా సొంత గ్రామం. ఇక్కడ నా కుటుంబ సభ్యులే దాదాపుగా 1558 మంది ఉన్నారు. నా చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఇక్కడ లేకపోయినా తండ్రి సమానులైనటువంటి ఎందరో ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఈరోజు ఒక సొంత ఊరికి వారి బిడ్డ వస్తే ఎంత ఆప్యాయతగా ఆదరిస్తారో, అభిమానిస్తారో, ఊరేగిస్తారో అలాగా ప్రతి కళ్ళల్లో ఆనందాన్ని నేను చూశాను. ఈరోజు చాలామంది అంటున్నారు ఈయన ఎక్కడ వాడు అని. నేను ఇక్కడ వాడినే, అన్ని కుటుంబాలు వాడినే. ఎవరికైనా ఒక కుటుంబం ఉంటుంది, ఒక ఊరు ఉంటుంది. కానీ నాకు 78 ఊర్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. అందరూ నన్ను ఆదరిస్తున్నారు. ఈరోజు ఇంత ఆనందం ఈ గ్రామంలో కనపరచడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు ఇక్కడ చూసాం, చెరువుకు ఫెన్సింగ్తో పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వడం, దానిని స్థానికంగా ఉన్నటువంటి మా బసవబాబు తర్వాత నాయకులు అందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఒకటి వెళితే ఏంటంటే మన మండల అధ్యక్షులు గిందుపల్లి ప్రసాద్ గారు ఇక్కడ లేకపోవడం. ఎందుకంటే ఆయనకు కాలు ఆపరేషన్ జరగడం వల్ల హాస్పిటల్లో ఉన్నారు. బట్ ఆయన కూడా ఉండింటే చాలా ఆనందంగా ఉండేది. ఏదేమైనా వారి అబ్బాయి గిందుపల్లి వెంకటేశ్వరరావు ఇక్కడ మన కార్యక్రమాన్ని అంతా కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు తండ్రికి శస్త్రచికిత్స ఆపరేషన్ చేస్తున్న నాకు పార్టీ ముఖ్యం, పార్టీ కార్యక్రమాలు ముఖ్యమని పొద్దుటి నుంచి నాతో పాటు ఉన్నటువంటి తమ్ముడు గిందుపల్లి వెంకటేశ్వరరావు చూస్తే ఈరోజు పార్టీ కార్యకర్తలు, పార్టీ లీడర్లు పార్టీ పట్ల ఎంత విధేయతతో ఉన్నారన్నటువంటిది స్పష్టమవుతుంది. కాబట్టి ఈ పరంపర ప్రతి గ్రామంలో జరుగుతుంది. ఇక కూటమి ప్రభుత్వానికి తిరుగులేదు, వైసీపీ ప్రభుత్వానికి అడ్రస్ ఉంది.